మెగా కోడలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి మెగా ఇంటికి కోడలుగా అడుగు పెట్టారు. అయితే ఎక్కడా కూడా మెగా కుటుంబ పరువు ప్రతిష్టతలకు భంగం కలగకుండా ఉపాసన వ్యవహార శైలి అందరికీ నచ్చుతుంది. ఈమె అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నిటినీ కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దడమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా మెగా పవర్ స్టార్ భార్యగా కోడలిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఉపాసన ఇటీవల తల్లిగా మారిన సంగతి మనకు తెలిసిందే. వీరి వివాహం జరిగినటువంటి 11 సంవత్సరాలకు ఉపాసన రామ్ చరణ్ తల్లిదండ్రులుగా మారిపోయారు. వీరికి కుమార్తె జన్మించడంతో తనకు క్లింకారా అని నామకరణం కూడా చేశారు. ఈ చిన్నారి జూన్ నెలలో జన్మించినప్పటికీ ఇంతవరకు తన ఫేస్ మాత్రం అభిమానుల కోసం రివీల్ చేయలేదు. ఇలా 11 సంవత్సరాల తర్వాత ఉపాసన తల్లిగా మారడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ బుల్లి మెగా వారసురాలిని చూడడం కోసం అభిమానులందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరో బేబీ కూడా రాబోతుంది అంటూ ఈమె షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఏంటి ఉపాసనకి మరో బేబీ రాబోతుందా అంటున్నారు. కొంపతీసి రాబోతుందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉపాసన తల్లి కావడం లేదని ఆమె పెద్దమ్మగా ప్రమోట్ అయ్యిందని తెలుస్తుంది. ఉపాసనకు ఒక చెల్లి ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఆమె పేరు అంశుపాల. ఈమె కూడా గత 3 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇకపోతే ఉపాసన చెల్లెలు తల్లి కాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె శ్రీమంతపు వేడుకకు సంబంధించినటువంటి ఫోటోలని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, మేరా బేబీస్ ఆన్ ది వే అంటూ సోషల్ మీడియా వేదికగా ఈమె పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ఉపాసన సోదరికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు అలాగే సినీ సెలబ్రిటీలు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.